హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్. వీడియోలో సింపుల్గా టేస్టీగా మష్రూమ్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. రైస్, రోటీస్ ఇలా ఇందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఎలా చూసేద్దాం. సో ముందుగా స్టవ్ మీద ఒక వెసెల్లో కొన్ని వాటర్ని పెట్టుకుని వాటర్ని బాగా బాయిల్ చేసుకోండి. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మాత్రమే ఇందులోకి మష్రూమ్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను టోటల్గా 400 గ్రామ్స్ వరకు మష్రూమ్స్ యాడ్ చేస్తున్నా. మష్రూమ్స్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లోనే బాగా మిక్స్ చేసుకుంటూ జస్ట్ 70% వరకు కుక్ చేసుకోండి. మరీ ఎక్కువ ఓవర్ కుక్ చేయకండి. ఒక 3-4 మినిట్స్కి మనకు మష్రూమ్స్ అనేవి 70% వరకు కుక్ అవుతాయి. అప్పుడు ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఉన్న వాటర్ని మొత్తం డ్రైన్ చేసేసుకుని వాటిపైన నార్మల్ వాటర్తో ఇలా వాష్ చేసేసుకోండి. దీనివల్ల మష్రూమ్స్ అనేది ఫర్దర్గా కుక్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు వీటిని కాసేపు పక్కనుంచుకొని స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. కావాలంటే టోటల్గా నెయ్యిని కూడా ప్రిఫర్ చేయొచ్చు. నెయ్యి వేయడం వల్ల ఈ మష్రూమ్ ఫ్రైకి మరింత టేస్ట్ వస్తుంది. నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 ఇంచు దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి ఇవి మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 3-4 పచ్చిమిర్చి తరుగు, కొద్దిగా కరివేపాకును వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోండి. అలానే 1-2 సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయ తరుగును కూడా యాడ్ చేసుకుని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి 3 మీడియం సైజ్ టొమాటోస్ని సన్నగా తరుక్కుని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో మాత్రమే టొమాటోస్ సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఒక 3-4 మినిట్స్కి టొమాటోస్ అన్నీ సాఫ్ట్గా అయ్యి ఆయిల్ రిలీజ్ అవ్వడం కూడా స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ వరకు పసుపు, 2 టీ స్పూన్స్ వరకు కారం, 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ని యాడ్ చేసుకుని ఇవన్నీ ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి జస్ట్ 50 ml వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ మరీ ఎక్కువ యాడ్ చేయకండి. జస్ట్ ఒక 50 ml వరకు వాటర్ని యాడ్ చేసుకుని అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసుకుని అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇలా 2-3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకోండి. అలానే నచ్చితే గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి హాట్గా రోటీస్లోకైనా రైస్లోకైనా సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఎంతో సింపుల్గా టేస్టీగా మష్రూమ్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీ నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.